హాయ్ అండి. ఈ వీడియోలో కెమిస్ట్రీకి సంబంధించిన ముఖ్యమైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. క్లినికల్ థర్మామీటర్లో ఉపయోగించే మూలకం ఏది? క్లినికల్ థర్మామీటర్లో ఉపయోగించే మూలకం ఏది? ఆన్సర్ మెర్క్యూరీ అండి. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీలో ఏ మూలకాన్ని ఉపయోగిస్తారు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లో ఏ మూలకాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ జిర్కోనియం. తర్వాత తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో అర్ధలోహం కానిది ఏది? క్రింది వాటిలో అర్ధలోహం కానిది కార్బన్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో వాతావరణంలో అత్యల్పంగా లభించే వాయువు ఏది? ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్. తర్వాత ప్రశ్న, ఎముకలు దంతాల్లో ప్రధానంగా ఉండే మూలకాలు ఏవి? కాల్షియం, ఫాస్ఫరస్. తర్వాత క్రింది వాటిలో రేడియో ధార్మికతను ప్రదర్శించినది ఏది? ఆన్సర్ థాలియం. తర్వాత క్రింది వాటిలో ఏ మూలకం అణువులో 4 కంటే ఎక్కువ పరమాణువులు కలిసి ఉంటాయి? క్రింది వాటిలో ఏ మూలకం అణువులో 4 కంటే ఎక్కువ పరమాణువులు కలిసి ఉంటాయి? ఆన్సర్ సల్ఫర్. తర్వాత ప్రశ్న, లెడ్ పెన్సిల్లో లెడ్ సుమారుగా ఎంత ఉంటుంది? లెడ్ పెన్సిల్లో లెడ్ సుమారుగా ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 0%. తర్వాత ప్రశ్న, బాణాసంచా తయారీలో మెగ్నీషియంతో పాటుగా క్రింది ఏ మూలకాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ స్ట్రాన్సియం. తర్వాత ఎక్స్రే డయాగ్నసిస్లో ఉపయోగించే మూలకం ఏది? ఆన్సర్ బేరియం. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో దేన్ని గ్లాస్ క్లీనర్గా ఉపయోగిస్తారు? ఆన్సర్ NH4OH. తర్వాత ప్రశ్న, ఫ్లాష్ లైట్లో ఏ జడవాయువు మూలకాన్ని ఉపయోగిస్తారు? ఫ్లాష్ లైట్లో ఏ జడవాయువు మూలకాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ క్రిప్టాన్. తర్వాత ప్రశ్న, క్రింది ఏ మూలకాన్ని మొబైల్ ఫోన్స్ తయారీలో వినియోగిస్తారు? క్రింది ఏ మూలకాన్ని మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ టంటాలం. తర్వాత ప్రశ్న, కృత్రిమ అయస్కాంతాల తయారీలో ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ కోబాల్ట్. తర్వాత ప్రశ్న, ఎత్తిడి అనే మిశ్రమ లోహంలో కాపర్తో పాటు కింది ఏ లోహం ఉంటుంది? ఎత్తిడి అనే మిశ్రమ లోహంలో కాపర్తో పాటు క్రింది ఏ లోహం ఉంటుంది? ఆన్సర్ జింక్. తర్వాత ప్రశ్న, పోర్కులు, స్పూన్ల తయారీలో ప్రధానంగా జర్మన్ సిల్వర్ అనే మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు. దీనిలో అధిక పాలలో ఉండే లోహం ఏది? దీనిలో అధిక పాలలో ఉండే లోహం కాపర్. తర్వాత ప్రశ్న, కృత్రిమ ఆభరణాల తయారీలో ఉపయోగించే రోల్డ్ గోల్డ్లో ఉండే మిశ్రమ లోహం ఏది? ఆన్సర్ కాపర్ ప్లస్ అల్యూమినియం. తర్వాత ప్రశ్న, మీటర్ స్కేలు, సైంటిఫిక్ పరికరాల తయారీలో ఏ మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు? మీటర్ స్కేలు, సైంటిఫిక్ పరికరాల తయారీలో ఏ మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఇన్వర్. తర్వాత ప్రశ్న, నాన్ ఫెర్రస్ మిశ్రమ లోహంలో క్రింది ఏ లోహం ఉండదు? ఆన్సర్ ఐరన్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో స్ట్రానియం సంకేతం ఏమిటి? క్రింది వాటిలో స్ట్రానియం సంకేతం ఏమిటి? ఆన్సర్ SR. తర్వాత టిన్ అనే మూలక సంకేతం ఏంటి? టిన్ అనే మూలక సంకేతం ఏమిటి? ఆన్సర్ SN. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో రష్యా దేశం పేరు మీద ఉన్న మూలకం ఏది? క్రింది వాటిలో రష్యా దేశం పేరు మీద ఉన్న మూలకం ఏది? ఆన్సర్ రుథినియం. తర్వాత ప్రశ్న, పరమాణువులో ఆవేశం లేనటువంటి ప్రాథమిక కణం ఏది? పరమాణువులో ఆవేశం లేనటువంటి ప్రాథమిక కణం ఏది? ఆన్సర్ న్యూట్రాన్. తర్వాత ప్రశ్న, ఎలక్ట్రాన్ ఆవేశం ఈక్వల్ టు
-1.602 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో క్షారలోహం కానిది ఏది? క్రింది వాటిలో క్షారలోహం కానిది ఏది? ఆన్సర్ మెగ్నీషియం Mg. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో మూలకం కానిది ఏది? క్రింది వాటిలో మూలకం కానిది ఏది? CO2. తర్వాత క్రింది వాటిలో ఏది లోహం? కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది లోహం? ఆన్సర్ సోడియం. తర్వాత ప్రశ్న, పరమాణువులో ఉండే అతి తేలికైన ప్రాథమిక కణం ఏది? ఆన్సర్ ఎలక్ట్రాన్. తర్వాత ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ లెవోజైర్. తర్వాత ప్రశ్న, నవీన ఆవర్తన పట్టికలో ఉన్న మొత్తం గ్రూపులు పీరియడ్ల సంఖ్య వరుసగా ఎంత? ఆన్సర్ 18, 7. 18 గ్రూపులు, 7 పీరియడ్లు. తర్వాత క్రింది వాటిలో దేన్ని ఫార్మాలిన్ అని పిలుస్తారు? క్రింది వాటిలో దేన్ని ఫార్మాలిన్ అని పిలుస్తారు? ఆన్సర్ 40% ఫార్మాల్డిహైడ్ని ఫార్మాలిన్ అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, నూనెల హైడ్రోజనీకరణంలో ఏ ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ నికెల్. తర్వాత ప్రశ్న, నీటిని శుద్ధి చేసే ప్రక్రియను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ క్లోరినేషన్. తర్వాత ప్రశ్న, నీటి గుండా విద్యుత్తును పంపి H2O2లుగా విఘటనం చెందించడాన్ని ఏమంటారు? ఆన్సర్ వియోగం అంటారు. తర్వాత ఆక్సిహైడ్రోజన్ జ్వాల ఉష్ణోగ్రత సుమారుగా ఎంత? ఆన్సర్ 2400 సెల్సియస్. తర్వాత ప్రశ్న, కాల్షియం కార్బోనేట్ సాధారణ నామం ఏంటి? క్రింది వాటిలో కాల్షియం కార్బోనేట్ సాధారణ నామం చాక్పీష్, లైమ్స్టోన్, మార్బుల్ ఇవన్నీ. తర్వాత ప్రశ్న, స్మెల్లింగ్ సాల్ట్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ మెగ్నీషియం కార్బోనేట్ని స్మెల్లింగ్ సాల్ట్ అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, టమాటాలో ఉండే కర్బన ఆమ్లం ఏంటి? ఆన్సర్ ఆక్సాలిక్ ఆమ్లం. తర్వాత ప్రశ్న, విస్ఫోటక పదార్థాల తయారీలో ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ నైట్రిక్ ఆమ్లం.